శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా నమస్కారం. హరే కృష్ణ. హరే కృష్ణ మంత్రం మన సంసారం అనే సాగరాన్ని దాటిస్తుందంట. 10 సంవత్సరాల వయసులో మా అమ్మగారు భగవద్గీత చదవడం నేర్పించారు నాకు. ఆవిడ కృష్ణనామాన్నే జపిస్తూ సునాయాసంగా మరణాన్ని పొందింది. ఇక్కడ మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఆ నామాన్ని జపించటం వల్ల ఎటువంటి ఫలితాలు లభిస్తాయి. ఇంతవరకు గురువుగారు చాలా అద్భుతంగా చెప్పారు. ఆ నామానికి ఉన్న శక్తి అటువంటిది. అంటే ఆవిడ ఎన్ని కష్టాల్లో ఉన్నా కూడా కృష్ణనామ జపాన్ని మర్చిపోలేదు, ఆనందంగా ఉండేది. ఆ కృష్ణ అనే ఆ పేరులో ఉన్న శక్తి మన బాధల్ని తొలగిస్తుందన్నమాట. అటువంటి కృష్ణనామాన్ని ప్రతిరోజు కూడా జపించాలి. ఇక్కడ ఇంకోటి చెప్పాలి, ఇక్కడ హార్ట్ఫుల్నెస్ అని ఒకటి ఉంది. అది రామచంద్ర మిషన్ వాళ్ళది. మనకి శంషాబాద్ దగ్గరగా కన్హా ఆశ్రమం అని ఉంటుంది. చాలా అద్భుతమైన ఆశ్రమం. ఈ మధ్య కాలంలో నేను వెళ్ళాను. కన్హా అంటే అసలు ఏంటిది నాకు తెలియదు. అక్కడ ఆశ్రమంలో వెళ్ళే వరకు కూడాను నేను ఏదైనా తెలుసుకుని అందులో కాలు పెడతాను. 1 కిలోమీటర్ ఆశ్రమం ఉంది అనగా నేను వెళ్ళిన వాళ్ళతో అడిగాను, కన్హా అంటే ఏంటిది అని. కన్హయ్య అంటే కృష్ణయ్య పేరునే అక్కడ కన్హా అని పెట్టారు అని. మొన్న మధ్య నేను బాంబే నుంచి ఫ్లైట్లో వస్తూ ఉంటే ఆశ్రమం కొంచెం దూరంలో కనిపిస్తుండగా నాకు కూర్మ అవతారం కనిపించింది పైనుంచి. మీరు ఎప్పుడైనా కానీ ఫ్లైట్ ఎక్కితే శంషాబాద్లో ల్యాండ్ అయ్యే ముందు కన్హా ఆశ్రమం ఎవరికైనా కనిపిస్తుంది. ఒకసారి చూడండి, కూర్మ అవతారంలో మనకి పైనుంచి కనిపిస్తుంది. ఇటువంటి అద్భుతాలన్నీ కూడా కొన్ని ఆశ్రమాల్లో మనకి కనిపిస్తూ ఉంటాయి. మనం వెళ్ళామా, మనకు ఫెసిలిటీస్ లేవు, మనకు ఫుడ్ సరిగా లేదని ఒక్కటే ఆలోచిస్తాం. కానీ ఆశ్రమం ఎందుకు స్థాపించారు, అక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా మనం తెలుసుకోవాలి. పితృదేవతల గురించి చెప్పమని రమాదేవి గారికి మైకిస్తే ఇవన్నీ చెప్తోంది ఏంటిది అని మీకు సందేహం రావచ్చు. కానీ మనం ఏదైనా కానీ అన్నిటినీ కూడా తెలుసుకుని ముందుకు వెళితే అదే సంపూర్ణమైన జీవితం, అదే సంపూర్ణమైన భక్తి. ఒకసారి కన్హాశ్రమానికి వెళ్ళండి, ఆ వైబ్రేషన్స్ వేరే ఉంటాయండి. నేను కూడా చాలా ఏళ్ళు పట్టింది నాకు తెలిసి నేను వెళ్ళటానికి. అక్కడ కూర్చుంటే మెడిటేషన్లో లేవాలనిపించేది. అక్కడ ఉన్న వైబ్రేషన్ అంత బాగా ఉంటుందన్నమాట. అలాగే పితృదేవతలు, అక్షయ తృతీయ పితృదేవతలు. పితృదేవతలకి చాలా సంబంధం ఉంది అక్షయ తృతీయకి. పితృదేవతలు అంటున్నాము, మిగతా దేవతలందరినీ కూడా దేవతలు అంటాం కదా అని ఒక సందేహం రావచ్చు. పితృదేవతల అనుగ్రహం లేనిది భగవంతుడు కూడా ఏమీ చేయలేడు. ఎవరు పితృదేవతలు? మన పూర్వీకులు, మన తాత ముత్తాతలు. అంటే వాళ్ళ వంశము, వాళ్ళ ఇంటి పేరును పుచ్చుకొని మనం జీవిస్తూ ఉంటామన్నమాట. మరి అలాంటి జీవితం జీవిస్తూ పితృదేవతల పేరు మీదుగా మనం ఏమీ చేయకపోతాం. అందరూ ఏమనుకుంటారు, ప్రతి సంవత్సరం మేము తద్దినం పెడతామండి సరిపోతుంది కదా అనుకుంటారు. తద్దినం కాదండి, ఇంటి పేరు ఎలా నిలబడుతుంది? ఆ పితృదేవతల పేరు మీదుగా మనం చేసే సేవా కార్యక్రమాలు. ఎటువంటి సేవా కార్యక్రమాలు? ఎవరికి ఏది అవసరమో. ఇప్పుడు కడుపు నిండా ఉన్నవాడికి అన్నం పెట్టవలసిన అవసరం లేదు. అందుకే దానం చేయవలసి తీసుకునేవాడు కూడా తీసుకునే స్థాయిలో ఉండాలి. అంటే అన్నం లేని వాడికి అన్నం పెట్టాలి, చెప్పులు లేని వారికి చెప్పులు ఇవ్వాలి. ఎవరికైతే చేపలు కుండలు ఇవన్నీ ఎవరు కొనుక్కోలేరో వాళ్ళకిస్తే ఆ ఫలితాలు అనేవి సంపూర్ణంగా వస్తాయి. అప్పుడు పితృదేవతలు మనల్ని అనుగ్రహిస్తారు. పితృదేవతల అనుగ్రహం లేకపోతే ఏం జరుగుతుందో మనం ఒక పురాణ కథను చెప్పుకుందాం. అగస్త్య మహర్షి అందరికీ తెలిసే ఉంటుంది. ఒకసారి ఆయన అడవిలో తిరుగుతూ ఉండగా చిగురు టాకులని పట్టుకొని కొంతమంది తలకిందులుగా వేలాడుతూ కనిపించారు. ఒకసారి చూడండి, చిగురు టాకుని పట్టుకుంటే విరిగిపోతుంది. అటువంటి చిగురు టాకుని పట్టుకొని తలకిందులుగా వేలాడుతూ ఉన్నారు. ఆయనకు ఆశ్చర్యం వేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగాడంట, ఎందుకు ఇలా వేలాడుతున్నారు మీరు అని చెప్పంటే, అప్పుడు ఆయన అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు, మేము మీ పూర్వీకులం. నువ్వు వివాహం చేసుకుని సంతానాన్ని కంటే
ఆ సంతానము మీరు చేసే సేవా కార్యక్రమాల వల్ల మాకు ఈ కష్టం నుంచి మాకు విముక్తి లభిస్తుంది అని చెప్పాడు. అంటే చూడండి, మహర్షి అంటున్నాం, ఆయనకు కూడా పితృదేవతల యొక్క అనుగ్రహం కావాల్సి వచ్చింది. అప్పుడు అగస్త్యుడు వివాహం చేసుకోవాలి అంటే ఆశ్రమంలో ఒక కుటీరం ఏర్పరచుకున్న ఆ మహర్షికి అమ్మాయిని ఎవరు ఇవ్వరు కదా, మనం కూడా ఇవ్వం. కానీ ఆయన ఏం చేశాడు, సరే నేను వివాహం చేసుకుంటే వచ్చే నా భార్య కష్టపడకూడదు, ఆ భార్య బాగా అంటే సంతోషంగా ఉండాలి అని ఆయన పక్క రాజ్యానికి వెళ్ళి కొంత ధనాన్ని అడిగాడు. ఆ రాజు చెప్పాడంట, నేను కూడా దాన ధర్మాలు చేస్తూ నేను కూడా తీసుకునే పరిస్థితుల్లో ఉన్నాను అన్నాడంట. అప్పుడు వీరిరువురు కలిసి ఆ పక్క రాజ్యానికి వెళ్ళారు. ఆ రాజును అడిగారు. అడిగితే ఆ రాజు కూడా ఇదే సమాధానం చెప్పాడు. సరే, ముగ్గురము కలిసి ఆ పక్కనే ఉన్న రాజ్యాన్ని పరిపాలించేవాడు ఇల్వలుడు అనేవాడు, అక్కడికి వెళ్ళారు. ఆ ఇల్వలుడు ఏంటిది అంటే, అప్పుడు కాలంలో వచ్చిన వాళ్ళందరికీ కూడా మాంసాహారం పెట్టే సాంప్రదాయం ఉండింది. కలికాలంలో లేదండి, మాంసాహారం స్వీకరించే పద్ధతి కలికాలంలో లేదు. అప్పుడు ఉండింది. వాడు ఏం చేసేవాడు, వాడి సోదరుడైన వాతాపి అనే వాడిని చంపి ఆయనని మాంసంగా వండి వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టి తర్వాత ఆ వాతాపిని కడుపులోకి వెళ్ళాక ఆ కడుపు చీల్చుకొని వచ్చి అలా ఆ వచ్చిన అతిథుల్ని వాళ్ళు చంపేవాళ్ళు. అగస్త్యుడు మిగతా ఇద్దరు రాజులు ఆశ్రమానికి వెళ్ళారు. అడగగానే సరే మీరు భోజనం చేయండి, అతిథులు కదా భోంచేసి వెళ్ళాలి అంటూనే భోజనానికి వెళ్ళారు. ఆ రోజు కూడా అదే పని చేశాడు. చేస్తే అగస్త్యుడు గుర్తించాడనమాట, ఆహా వాళ్ళ ఈ తమ్ముణ్ణి సంహరించి చంపి నాకు భోజనం పెట్టాడు. తర్వాత వాడు నా పొట్ట చీల్చుకొని నా కడుపు చీల్చుకొని బయటికి వస్తే నేను మరణిస్తాను కదా అని చెప్పి ఆయన గుర్తించి భోంచేసిన తర్వాత కడుపు మీద చెయ్యి పెట్టి రుద్దుతూ జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అన్నాడంట. ఆ వాతాపి లోపల జీర్ణం అయిపోయాడు. ఇప్పటికి కూడా పసిబిడ్డలకి తల్లి పాలిచ్చిన తర్వాత భోజనం పెట్టిన తర్వాత ఇదే మాట అంటుంది, జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని ఒకప్పుడు కాలంలో అనేవాళ్ళు. ఇప్పుడు లేదులేండి, ఇప్పుడు ఫోన్లలో చూపిస్తూ ఉన్నారు కొన్ని వీడియోస్ని. అలా ఆ వాతాపి జీర్ణం అయిపోయాడు. ఇల్వలుడు భయపడ్డాడు, వచ్చిన వారు సామాన్యులు కాదు అని వాళ్ళకి ఇవ్వవలసిన ధనం ఇచ్చి పంపించేశాడు. తర్వాత ఆయన వివాహం చేసుకోవటం వాళ్ళ పితృదేవతలకి విముక్తి కలగడం అనేది జరిగింది. అంటే పితృదేవతలు అనుగ్రహిస్తేనే, పితృదేవతల అనుగ్రహం ఉంటేనే భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటుంది. మనము చూసిన తండ్రి తాతల్నే మనము స్మరించుకోకపోతే మనం భగవంతుడిని మనస్ఫూర్తిగా స్మరిస్తున్నట్టు లెక్క లేదు. చూడని భగవంతుడిని మనం ఏమి స్మరిస్తాము. కాబట్టి పితృదేవతల పేరు మీదుగా దాన ధర్మాలు కనీసము ఒక కృష్ణ భక్తుడికో ఒక శివ భక్తుడికో ఇలాంటి ముఖ్యమైన పుణ్యతిథులలో ఇంటికి పిలిచి కడుపు నిండా భోజనం పెట్టి వస్త్ర తాంబూలాలను ఇవ్వటం వల్ల పితృదేవతలు ఎంతో సంతోషిస్తారు. మనమేమో అందరికీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ఎవరికీ చూపించాల్సిన అవసరం లేదు, పితృదేవతలు చూస్తే చాలు. అంటే చాలామంది అష్ట కష్టాలను పడుతూ ఉంటారు. ఏం చేసినా కూడా వాళ్ళకి జీవితంలో పురోగతి అనేది ఉండదు. వాళ్ళు ఏం చేయాలి అని అడుగుతూ ఉంటారు, ఏం చేసినా కలిసి రావట్లేదు అని. పితృదేవతల యొక్క అనుగ్రహం వాళ్ళకి లేదని అక్కడ అర్థం అన్నమాట. మరి ఈ జన్మలోనేనా అంటే కాదు, పూర్వజన్మల్లో పితృదోషం ఉన్నా కూడా ఈ జన్మలో మనం అనుభవించవలసిందే. భగవన్ నామ స్మరణతో పాటు మనం పితృదేవతలకి చేయవలసినవి చేస్తే 100% ఫలితాలు మనం అందుకుంటాము. ఏదైనా కనీసం కొంతమంది అయితే మాట సహాయం చేయటానికి కూడా వెనకాడుతూ ఉంటారు. విపరీతంగా గుళ్ళకి వెళ్తారు, ఇంట్లో విపరీతంగా పూజలు చేస్తారు. మాట సాయం కూడా చేయలేని నువ్వు భగవంతుడికి పూజలు చేస్తా, భగవంతుడు మెచ్చుతాడా? మెచ్చడు. ఇప్పుడు బద్రీనాథ్ గారి రూపంలో భగవంతుడు అనేవాడు ఇక్కడ ఇన్ని సేవా కార్యక్రమాలు చేపిస్తున్నారు. భగవంతుడు అంటే కిరీటాలు పెట్టుకొని పట్టు వస్త్రాలు కట్టుకొని మన ముందుకి రాడు. రూపము లేనివాడే భగవంతుడు.
ప్రతి అణువణువున ఉన్నవాడే భగవంతుడు. ఆ భగవత్ తత్వాన్ని పట్టుకోవడం కోసమే చేసే ప్రయత్నమే భగవంతుడి యొక్క ఆరాధన, పూజ, జపం, ధ్యానం, సేవా కార్యక్రమాలు అన్నీ కూడా అన్నమాట. ఒక మనిషి మాటని చూస్తూనే మనకి తెలిసిపోతుంది వీళ్ళ జీవన విధానం ఎలా ఉంటుంది అనేది. అలా ఇప్పుడు మనము పితృదేవతలు అంటే తల్లిదండ్రులు బతికుండగానే వాళ్ళకి తిలోదకాలు ఇచ్చి వృద్ధాశ్రమాల్లో వదిలేసే పరిస్థితి మనం దిగజారిపోయామన్నమాట. అంటే పరిస్థితి ఏదైనా కావచ్చు. అంటే విదేశాల్లో ఉంటే ఇక్కడ తల్లిదండ్రులకి భద్రత కరువు అవుతుంది అన్న విధంగా వదిలేస్తే పర్వాలేదు. కానీ ఇక్కడ ఉండి ఇక్కడనే నివాసం ఏర్పరచుకొని ఉన్న వాళ్ళు కూడా తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమాల్లో వదులుతున్నారు అంటే ప్రపంచ దేశాల్లో గురు దేశంగా ప్రసిద్ధికెక్కిన భారతదేశంలో ఉన్న మనకి ఇటువంటి దుస్థితి ఏంటిది? ఇది కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమవుతోంది. కుటుంబ వ్యవస్థని కాపాడుకోవాలి. ఇవన్నీ కూడా భక్తి అంటే ఒక నామమో జపమో కాదు, ప్రకృతిని కాపాడుకోవటం, భగవంతుడి గురించి 10 మందికి చెప్పటం, భగవన్నామ స్మరణ చేయటం, సేవా కార్యక్రమాలు చేయటం, 10 మందిని మనము పోటేసుకుని ఊరూరా భగవన్నామ స్మరణ చేయటం. ఏం పని ఉందనండి ఇస్కాన్ వాళ్ళందరూ ముందుకొచ్చి ఇన్ని పనులు చేస్తున్నారు. ఏం పని ఉందని సత్యసాయి సేవా ట్రస్ట్ వాళ్ళు ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. ఏం పని ఉందని రామచంద్ర మిషన్ వాళ్ళందరూ కూడా కొన్ని లక్షల మందికి ధ్యానంలో వాళ్ళు శిక్షణ ఇస్తున్నారు. అదే అంటే భక్తి అంటే 10 మందిలో భక్తిని కలిగింపచేయటం కూడా భక్తే. ఓ విగ్రహం పెట్టుకొని పూజ చేస్తేనే భక్తి కాదు. ఇందాక గురువు గారు చెప్పారు, రోజుకొక్కటి చదవండి భగవద్గీత శ్లోకం, చదవండి, అర్థం చేసుకోండి, ఆచరించండి. ఆచరిస్తే జీవితం చాలా చాలా బాగుంటుంది. అంటే కష్టాలు రావా అంటే వస్తే తట్టుకునే శక్తినిచ్చే గొప్ప నామమే భగవన్నామం. అది ఆ భగవన్నామానికి తోడు పితృదేవతల అనుగ్రహం. ఎవరైతే కుటుంబం వాళ్ళు ఏ పని చేసినా, వాళ్ళు ఏ పని తలపెట్టినా వాళ్ళు విజయవంతంగా ముందుకు వెళ్తున్నారు అంటే వాళ్ళకి పితృదేవతల అనుగ్రహం, భగవంతుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉన్నట్లు. మహిళలందరికీ నేను చెప్తున్నానమ్మా, అంటే ఇంట్లో ఖాళీగా ఉన్న వాళ్ళందరూ కూడా పుస్తకం పట్టి చదివే ఓపిక లేకపోవచ్చు. ఛానల్స్ చాలా ఉన్నాయి మనకి. ఛానల్స్లో భగవంతుడి గురించి, యోగుల గురించి, మహర్షుల గురించి అద్భుతమైన వీడియోస్ మనకి అప్లోడ్ అవుతూ ఉన్నాయి. అవి వంట చేస్తూ కూడా మీరు వినొచ్చు, చూసేదేం కాదు. ప్లే అవుతుంటే చెవులు వింటూ ఉంటాయి. మీరు అవి వింటూ వంట చేస్తే అది ప్రసాదం అవుతుంది. మీరు పెడితే తిన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళల్లో కూడా భగవంతుడు ఉండి ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తాడు. మీరేం చేస్తారు ఇంట్లో ఖాళీగా నన్ను అడిగితే నేను చెప్పేది, నేను ఖాళీగా అంటూ ఉండను. ఒక్క నిమిషం కూడా నేను వృధా చెయ్యను. ఏదో ఒక పుస్తకం అన్నా చదువుతా, ఏదో ఒక వీడియో అన్నా చూస్తా, ఏదో ఒకటి రాయనన్నా రాస్తూ ఉంటాను, లేకపోతే ఛానల్స్కి, ప్రోగ్రామ్స్కి వెళ్తాను. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, నేను ఒక అద్భుతమైన ఛానల్ ఇక్కడే ఉంది, కెమెరా ఛానల్ వాళ్ళది, అద్భుతమైన వీడియోస్ వస్తాయి. మీరు ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక్కసారి సంసారం అనే సాగరం నుంచి ఎలా దాటాలో చెప్పే వీడియోస్ అన్నీ కూడా ఆ ఛానల్స్లో వస్తాయి. అది శ్రీ సన్నిధి అని చెప్పి ఇక్కడే మన కెమెరా ఉంది. నేను ప్రతిరోజు కూడా ప్రతి వీడియోని ఫాలో అవుతాను. వాళ్ళు అప్లోడ్ చేయకపోతే ఓల్డ్ వీడియోస్ని తిరిగి నేను వింటూ ఉంటాను. అటువంటి అద్భుతమైన వీడియోస్ వినండి. ఎప్పుడు మనం ఏం చేస్తామంటే కష్టం వచ్చే వరకు ఏ దీపం పెట్టాలి, ఏం ప్రదక్షిణలు చేయాలి, ఏ తీర్థయాత్ర చేయాలి అంటే భయం కలుగుతుంది మనలో. మనం ఏదో చేస్తే వచ్చింది అన్న ఆలోచన వచ్చి భగవంతుడి పాదాలు పట్టుకోండి. తప్పకుండా భగవంతుడు మన కష్టం నుంచి పక్కకి తీసుకొస్తాడు. ఎలా అంటే మన ప్రవర్తన కూడా అందులో భాగమేనండి. న్యాయంగా, ధర్మంగా ఉంటూ భగవంతుడి పాదాలు పట్టుకోవటం. రమణ మహర్షి చెప్తారు, మీ మనస్సుని పక్కకు పెట్టండి, మీకంటే కర్మ ఉండదు అంటారు. అంటే మనస్సు అంటే ఏదో అవయవం కాదు. మనకు కష్టం వచ్చింది, కష్టాన్ని పక్కకు పెట్టి భగవంతుడి పాదాలు పట్టుకోవటం అన్నమాట. భగవంతుడి పాదాలు పట్టుకోవడం అంటే చాలామంది మేము వెళ్ళామండి గుడికి, జపం చేశామండి, కానీ మళ్ళా కష్టం గుర్తొచ్చి ఏడుస్తున్నాం. భగవంతుడి పట్ల మనకి నమ్మకం లేదు.
లేకనే ఏడుస్తాం. నమ్మకం ఉందా, భగవంతుడికి వదిలేస్తాం, ఆ కష్టం ఆయన తీసేస్తాడు. సంపూర్ణంగా భగవంతుణ్ణి నమ్మితే వాళ్ళ దరికి కష్టం అనేది రాదు. వచ్చిన దాని నుంచి బయటపడే మార్గం భగవంతుడు వాళ్ళల్లో కలుగజేస్తాడు. ఇవన్నీ కూడా ఎలా కలుగుతాయి? పితృదేవతల యొక్క అనుగ్రహంతో. అందుకే అందరికీ చెప్తున్నాను, ఇప్పుడు అంటే ఈ మధ్య ఒక 10-15 ఏళ్ల నుంచి తల్లిదండ్రులు మా దగ్గర ఉంటున్నారండి అంటున్నారు. ఎందుకు ఉంచుకుంటున్నారో తెలుసా? భార్యాభర్తలు ఇద్దరు జాబ్ చేస్తే ఇంట్లో పిల్లల్ని చూసుకోవడానికి ఉంచుకుంటున్నారు. తప్పు. మీరు అలా ఉంచుకోవద్దు. మీ తల్లిదండ్రుల సేవ మీకు ముఖ్యం. బతికి ఉండగానే తల్లిదండ్రుల్ని వదిలేసి చనిపోయిన తర్వాత వాళ్ళ పేరుతో నేను సేవా కార్యక్రమాలు చేస్తాను అంటే ప్రకృతి ఒకటి గమనిస్తూ ఉంటుంది. ప్రకృతి పురుషుడై భగవానుడు మనల్ని ప్రతి నిమిషము ప్రతి క్షణము కూడా మన వెంబడి ఉండి మనం ఏం చేస్తున్నామో దానికి ఎప్పుడు ఎలా శిక్ష వేయాలో చూస్తూ ఉంటాడు. మన మనసులో ఆలోచన బయటికి ఎలా తెలుస్తుందిలే అనుకోవచ్చు, మనలోనే భగవానుడు ఉన్నాడు. దేహమే దేవాలయం, దేవాలయంలో భగవానుడు తప్పక ఉన్నాడు. కాబట్టి కొంతమంది చేతైనా సేవా కార్యక్రమాలు చేయిస్తున్నాడు ఆ భగవానుడు అన్నమాట. అరుణాచల శివ సేవా సత్సంగం. నేను పోయిన సంవత్సరం కూడా ఇదే ప్రోగ్రాంకి వచ్చాను. నాకు బద్రీనాథ్ గారు మళ్ళీ ఈ సంవత్సరం అవకాశం ఇచ్చే వరకు చాలా ఆనందం వేసింది అనమాట. అంటే కెమెరాల ముందు కూర్చొని చెప్పి నాకు ఇలా ప్రవచనం చెప్పడం 10 మంది ముందుకు వచ్చి అనేది చాలా ఆనందాన్ని కలిగిస్తుంది అనమాట. కాబట్టి ఈ సేవ సత్సంగం వాళ్ళు పిలవగానే నాకు ఎంతో పని ఉన్నా, నాకు ఇంట్లో బంధువులు ఉన్నా కానీ రావడానికి కారణం ఏంటిది అంటే ప్రతి నిమిషం ఏదో ఒక రూపంలో భగవన్నామము కానీ భగవంతుడి గురించి చెప్పాలన్న ఒక ఆతృత నాలో ఉంది. కాబట్టి నేను చాలా దూరం, నేను అమీర్పేట నుంచి వచ్చాను. అక్కడి నుంచి నేను వచ్చాను అంటే ఆ ఒక ఆతృత అనమాట. ఆ భగవంతుడి యందు అంత ఆపేక్ష, అంత అసలు ఆ భాగవతము ఆ లీలలు చదువుతూ ఉంటే ఒళ్ళు పులకరించిపోతుంది. 15 ఏళ్ల వయసులో భాగవతం నేను చదివాను అంటే ఆ సమయంలో అంటే కరెక్ట్గా ఒక 35 ఏళ్ల క్రితం అవి చదువుతున్న వయసు అంటే టీనేజ్ అంటారు ఇప్పుడు. అప్పుడు ఆ లీలలు చదువుతూ ఉన్నప్పుడు శ్రీకృష్ణ భగవానుడు చేసిన లీలలు విని శ్రీకృష్ణ భగవానుడే నాకు భర్తగా వస్తే బాగుంటుందన్న కలలు కన్నదాన్ని నేను. అందుకే అలా ఆలోచిస్తూ ఓ మంచి జీవితంలోకి భగవానుడు నన్ను తీసుకొచ్చాడు. నా చేత 10 మందికి మంచి మాటలు చెప్పిస్తూ ఉన్నాడు. అందుకే చిన్న వయసులోనే పిల్లలకి భగవద్గీత చదవటం నేర్పించండి, దాని యొక్క అర్థం నేర్పించండి, ధర్మ సూక్ష్మాలని నేర్పించండి. ఇది ఒక వర్గానికో సంబంధించింది కాదు, ఒక జీవితానికి సంబంధించింది. ఇప్పుడు పురాణాలు అనుకోండి ఒక హిందూ మతానికి సంబంధించినవి, భగవద్గీత అలా కాదు. ఎలాంటి భోజనం చేయాలి, ఎలాంటి వస్త్రాలు ధరించాలి, ఎలాంటి సంసార జీవితాన్ని మనము జీవించాలి, ఏ విధంగా భగవానుని పట్టుకోవాలని చెప్పిన అద్భుతమైన గ్రంథం పురాణాలు, ఉపనిషత్తుల సారాంశం మొత్తం కలగలిపిందే ఒక భగవద్గీత అన్నమాట. నేను ఇప్పటికీ కూడాను సాయంకాలం 2 శ్లోకాలు చదువుతాను. నాకు రావనో తెలియవనో కాదు, మరిచిపోతానేమో, కనీసం ఆ 2 నిమిషాలైనా భగవన్నామస్మరణకి నేను కేటాయించిన దాన్ని అవుతాను అన్న ఆలోచనలతో నేను చేస్తాను అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సేవా కార్యక్రమంలో పాల్గొని భాగం పంచుకొని, అంటే బద్రీనాథ్ గారితో ఎంతోమంది చేయి వేస్తేనే బద్రీనాథ్ గారైనా ఈ కార్యక్రమాన్ని చేయలేరు. ఒక వారం 10 రోజులుగా ఆయన పడుతున్న కష్టం నాకు అంటే ఆయన స్టేటస్ చూస్తే 10 రోజులుగా ఇదే పని మీద ఉన్నారు. చూడండి, భగవంతుడు అంటే ఆయన పనులని ఇంటి పనులని చూసుకుంటూ సమాజ సేవ కోసం ఆయన 10 రోజుల నుంచి పాట పడుతున్నారు. అంటే 10 రోజులు కాదు, ఇంకా ముందే ఉంటుంది. ఎందుకంటే ఫండ్ కలెక్షన్ అనేది ఉంటుంది. మళ్ళా ఆయనకి ఈరోజు రేపు ఎల్లుండి 3 రోజులు కూడా ఈ సర్వీస్ అనేది ఉంటుంది. మనం 1 గంట బయట టైం ఇవ్వటానికి, 1 రోజు టైం ఇవ్వటానికి మనకి చాలా కష్టం. అలాంటిది ఆయన సమాజం కోసం ఇంత సమయాన్ని కేటాయించి ఆయన శ్రమని ఇంట్లో వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తేనే చేయగలరు. కాబట్టి అటువంటి సపోర్ట్ బద్రీనాథ్ గారికి ఉంది కాబట్టి ముందుకొచ్చి చేస్తున్నారు. అండ్ ఆయన టీం
ఆయనతో పాటు పనిచేసే వాళ్ళందరికీ కూడా ఆ కృష్ణ భగవానుడి యొక్క అనుగ్రహం ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఇంత మంచి అవకాశం ఇచ్చిన ఈ అరుణాచల సేవా సత్సంగం వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ స్వస్తి. హరే కృష్ణ.